హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అడవిలోకి వెళ్తుంటే ఎప్పుడో పురావస్తు కాలం నాటిది అనుకుంటా ఈ పాతబడిన బిల్డింగ్ ఒకటి కనిపించింది. చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ బిల్డింగ్ చూస్తుంటే. ఎప్పటిదో రాజుల కాలం నాటిది అనుకుంటా. చెక్కతో ఉంది, కూలిపోయి కూడా ఉంది. దీనికి తలుపులు కూడా పెట్టినట్లు ఉన్నారు. చూస్తుంటే అర్థం కావట్లేదు అసలు ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది. లోపలికి వెళ్ళి చూద్దాం. కాకపోతే కొంచెం సాహసం చేయాలి, ఎందుకంటే బాగా పాడుబడిన బంగ్లా కదా, పాములు అట్లాంటివి ఉండొచ్చు. చుట్టూ కూడా బాగా పెరిగిపోయిన చెట్లు ఉన్నవి. చూడండి, బాగా గుహలో ఈ చెట్లు ఏంటో అర్థం కావట్లేదు. దోమలు కూడా బాగున్నాయి. ఇది మీకు చూపిద్దామని ఈరోజు మా ఫ్రెండ్స్ మేము వచ్చాం. సరే, లోపలికైతే పగలగొట్టుకొని వచ్చేసాము. ఇట్లాంటివి మీరు ఎవరు చేయకండి. ఎప్పుడో పురాతకాలం బిల్డింగ్ ఇది. దోమలు బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎవరు మరి ఎప్పటి కాలంలో ఇది అర్థం కావట్లేదు మాకు కూడా సరిగా. బాగా పాతబడిన బంగ్లా ఇది. ఈ బంగ్లా కోసం దాటుకొని వాగులు నదులు దాటుకొని రావాల్సి వచ్చింది. బాగా ముళ్ళ కంచె కూడా ఉంది. ఆ ముళ్ళ కంచెని ట్రేస్ చేసుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి. చూడండి ఒకసారి. నాకు తెలిసి ఒక 200-300 సంవత్సరాల కాలం నాటితే అనుకుంటున్నాయి. బాగుంది. దాని పక్క వాళ్ళు కొంచెం నీళ్లు కూడా వస్తున్నాయి ఇటు పక్క నుంచి. ఎక్కడి నుంచి అనేది అర్థం కావట్లేదు. ఈ అడవిలో కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, భారీ వృక్షాలు. ఫ్రెండ్స్, మేము నడిచే దారిలో కూడా చూడండి పిచ్చి మొక్కలు బాగున్నాయి. వీటన్నిటిని కూడా దాటుకొని మేము చేస్తుంటే ఆ భవంతి కనపడ్డది. దాని పక్కనే మంచి నీళ్లు సదుపాయం కూడా ఉన్నది. బహుశా వాళ్ళు ఆ నీళ్ళని తాగే ఉండొచ్చు.